రాష్ట్రం ఎలా నడుస్తుంది, రాష్ట్రంలో అసలు పవర్స్ అనేవి ఎవరికి ఉంటాయి అనేది 2 నిమిషాల్లో క్లియర్ గా తెలుసుకుందాం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు ఉంటాయి అంటే మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి. సరే, ప్రతి రాష్ట్రం నిర్మాణం 3 భాగాలుగా జరుగుతూ ఉంటుంది. ఏంటి అది అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ లో గవర్నర్ రాష్ట్రానికి హెడ్ గా ఉంటాడు, కానీ ఇక్కడ అసలు పవర్స్ అన్ని మన సీఎంకే ఉంటాయి. గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈయనని ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. గవర్నర్ తీసుకునే చాలా నిర్ణయాలు కూడా సీఎం సలహా మేరకే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ లెజిస్లేచర్. ఇక్కడ విధానసభ అండ్ విధాన పరిషత్తు 2 ఉంటాయి. విధానసభ అనేది కంపల్సరీ, కానీ విధాన పరిషత్ అనేది ఆప్షనల్. ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు, బిల్లులు, బడ్జెట్ ఇవన్నీ సభలో చర్చించి వాటి మీద నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుంది. లాస్ట్ జ్యుడిషియరీ. రాష్ట్రానికి ప్రధాన న్యాయ వ్యవస్థ ఏది అంటే హైకోర్టు. రాష్ట్రానికి ఏ పవర్స్ ఉంటాయి అంటే స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద అండ్ కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద వీటికి పవర్స్ ఉంటాయి. స్టేట్ లిస్ట్ లో ఏముంటాయి అంటే పోలీసు, హెల్త్, నీటి సరఫరా, లోకల్ గవర్నమెంట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మొదలగునవి. అలాగే కాన్కరెంట్ లిస్ట్ లో దీని మీద కేంద్ర ప్రభుత్వానికి అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారాలు అనేవి దాని మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే విద్య, విడాకులు ఇలాంటివి. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్మితమై ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది అంటే ఎలక్షన్స్ లో ఏ పార్టీ అయితే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పార్టీ లీడరే సీఎం అవుతాడు. ఆ సీఎంఏ మంత్రి మండలిని నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా గవర్నర్ రాష్ట్రానికి హెడ్డే, కానీ పవర్స్ అన్ని సీఎం చేతుల్లోనే ఉంటాయి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.